అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఇప్పుడే టీవీ ఇంత హాట్గా ఉంది. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్. కొంచెం ఆలోచిస్తే ఒక రాష్ట్ర నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ 10th క్లాస్ పేపర్లో స్కామ్లోకి దిగుతారా? సింపుల్గా ఆలోచిస్తే నాకు తెలిసి దిగరు. అటువంటి జరుగుతానికి ఆస్కారమే లేదు. ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడే ప్రెషర్ పెంచడం అనేది ప్రెషర్ పాలిటిక్స్. ఇప్పుడు ఓ పక్కన ఈడీ కేసులతో కవిత గారు ఢిల్లీలో టెన్షన్లో ఉంటే ఇక్కడ వీళ్ళ మీద ప్రెషర్ పెట్టాలని మొన్న ఆ కేసులు ఏదో చేశారు. అది ఓటుకు నోటు కేసులాగా ఒకటి చేశారు. బీజేపీ వాళ్ళు వచ్చి కొనటానికి వచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. ఇప్పుడు ఇది చేస్తున్నారు. సో ఈ అరెస్టులు చేయటం వల్ల నిజంగా ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. ఓ పక్కన మనమే అందరం అంటున్నాము కవితని అరెస్ట్ చేయటం తప్పు అని. అరెస్ట్ చేస్తే ఒకవేళ చేస్తే అసలు ఈడీ కేసే తప్పు అని చెప్తున్నాం. సో మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తామో మనం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండాలి. అన్ఫార్చునేట్గా బీఆర్ఎస్ చేస్తున్నది పొంతన లేకుండా ఉంది. మీరు రాష్ట్రానికి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు అనేది నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పిన మాట మీద మీరు ఉండాలి. మీరు ఏదైతే చెప్తున్నారో ఎదుటి వాళ్ళకి అది మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి అనేది నా పాయింట్. కవిత గారిని అరెస్ట్ చేయటం తప్పు, లేకపోతే కవిత గారి మీద ఈడీ కేసు పెడతాం తప్పు అన్నప్పుడు మరి ఇప్పుడు బండి సంజయ్ గారిని అరెస్టే చేయటం కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు ఆవిడ్ని. మీకు ఆయన డౌట్ వస్తే మీరు కూడా ఇంట్రాగేట్ చేయండి. పట్టుకెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ చేయటం వల్ల ఇప్పుడు ఎప్పటికప్పుడు మీకు గుర్తుందో లేదో డిఎంకే వాళ్ళని అప్పుడు అన్నాడీఎంకే మన జయలలిత గారు రాగానే డిఎంకే మంత్రులందరినీ అరెస్ట్ చేసి ఇంట్లోంచి ప్రభు గారిని వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. కరుణానిధి గారిని అందరిని. ఆ తర్వాత ఓడిపోయారు. సో ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని జైల్లో పెడితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారిని భయంకరంగా ఓడించింది భారతదేశం. అప్పుడు ఆవిడ కాన్స్టిట్యున్సీలో కూడా ఆవిడ గెలవలేని పరిస్థితి, గెలవలేదు. అటువంటి ఆవిడని జైల్లో పెట్టి మళ్ళీ ఆవిడకి రాజ్యాధికారం కట్టారు. అట్లాగే డిఎంకే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మళ్ళీ కరుణానిధి గారికి పట్టం కట్టారు. ఇట్లా మీరు ఎక్కడ చరిత్ర చూసినా కానీ అరెస్ట్ చేసినాక తర్వాత వాళ్ళు గెలిచి జైలు నుంచి బయటకు వచ్చారు. సో ఈ అరెస్టు రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు ఏ పార్టీ చేసినా కరెక్ట్ కాదు. పగ సాధింపు చర్యలు చేయటం కరెక్ట్ కాదు. మంచి పనులు చేసి వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలా విషయాల్లో చాలా మంచి చేసింది అనుకుంటున్నాం. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు వేరు, మంచి చేయటం వేరు. తప్పు చేస్తే తప్పుని మనం ప్రశ్నిద్దాం తప్పకుండా. బట్ మంచి కూడా జరిగింది. వాటర్ కానీ, పవర్ కానీ, రోడ్లు కానీ ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే 4-5 సెక్టర్స్లో అద్భుతమైన డెవలప్మెంట్ సాధించింది. ఇప్పుడు ఎప్పుడో రాత్రిపూట వెళ్తా అంటే హైటెక్ సిటీలో వెళ్తా అంటే ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు, అమెరికాలో ఉన్నట్టు ఉంది. అఫ్కోర్స్ అదంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేశారు అదంటారు అనుకోండి. ఎవరు చేసినా కానీ అది బాగుంది. ఇది ఎవరు ఒక ఇండివిజువల్స్ చేసేది కాదు. వీళ్ళందరూ నేను నిన్న చెప్పాను, ప్రజాస్వామ్యం అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అంటారు. సో మీరెవరు మాకు రాజులు కాదు, మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం మేము. ఎన్నుకున్నాక మీరు చేయాల్సిన పని చేస్తానికి మిమ్మల్ని ఎన్నుకుని మీకు జీతాలు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, జీతాలు ఏమైతే ఇస్తున్నారో అవి ప్రజల డబ్బులు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలతో నడిచే ప్రభుత్వాలే ప్రజాస్వామ్యంలో నడుస్తాయి. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ ఇంకెవరైనా కానీ మంత్రులు కానీ మా పబ్లిక్ సర్వెంట్స్ కింద లెక్క. పబ్లిక్ సర్వెంట్స్ అనుకోవట్లేదు, వీళ్ళంతా రాజులు అనుకుని నేనే చేశాను అనుకుంటున్నారు. మీరు నిమిత్త మాత్రులు. ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, లేకపోతే రేపు ఉంటారు, ఎల్లుండి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ తెలుసుకుని చేస్తే ఏ రాజకీయ పార్టీకైనా మంచిది. ఇవాళ మన చేతుల్లో పవర్ ఉంది కదా అని మనం ఏది చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రజల కోసమే ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల చేత చేయించేటట్టు ఉండాలి. మనం చేసేటట్టు కదా మొత్తం నేనే చేస్తాను,
వాళ్ళకేం తెలుసు, నాకు ఓటేశారు కదా, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా అనుకుంటే కాదు. ప్రజలతో చేయించాలి పనులన్నీ. ప్రజల కోసం మీరు ఉండాలి, ప్రజల చేత అనేది ఉండాలి. అది ఎప్పుడు ఆ పరిస్థితికి మీరు వస్తే కానీ ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం భవిష్యత్తు కోసం ఇవాళ డెఫినెట్గా హైదరాబాద్గా తెలంగాణ విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది చాలా విషయాల్లో. అగ్రికల్చర్ అనుకోండి, వాటర్ అనుకోండి, పవర్ అనుకోండి, ఇవన్నీ డెవలప్మెంట్ వచ్చింది. ఈ డెవలప్మెంట్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అనర్థాలు కూడా, తప్పులు కూడా ఉన్నాయి. మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ భవిష్యత్తు ఈ తెలంగాణకి ఎంతమంది చేశారు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇది. ఈ కొత్త రాష్ట్రానికి అనుకున్న దాని మీద చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు, కాదని నేను. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి చెయ్యాలని, ఇటువంటి పగ సాధింపు చర్యలు మానేయాలని. అది రాష్ట్రానికి మంచిది కాదు, పొలిటికల్ పార్టీగా మీకు మంచిది కాదు. కాబట్టి ఇలాంటి మానేసి ఇంకెప్పుడు ఇట్లాంటి పగ సాధింపు చర్యలు చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే ప్రతిఘటిద్దాం, కానీ అది ఇండివిజువల్స్ని వచ్చినప్పుడు ప్రభుత్వంగా తీసుకోవద్దు. ఇండివిజువల్గా చేయండి, మీ పార్టీగా చేసుకోండి, ప్రభుత్వంగా చేయొద్దు. ఇవాళ కవిత గారిది ఉంది, పార్టీగా మీరు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ప్రభుత్వంగా చేయకూడదు. బట్ అది ఇండివిజువల్ కేసు, పార్టీ కూడా చేయకూడదేమో నా ఉద్దేశంలో. అది మీ ఇష్టం, మీరు ఏమని చేసుకుంటారో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. బట్ నాకు వచ్చిన ఆలోచన కానీ అభిప్రాయం కానీ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.